ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు లాగ్ అనమాట స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. బయట మాత్రం వెదర్ చాలా బాగుంది, వర్షం పడుతుంది. సో నేను ఏదైనా స్పెషల్ చేద్దామని డోక్లా చేద్దామని ప్రిపేర్ చేశాను. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నార్మల్గా డైనింగ్ ఏరియాలో క్రాకరీ అవన్నీ సెటప్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. 2 days బ్యాకే మా వర్క్ మొత్తం అయిపోయింది ఫర్నిచర్ది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా సెటప్ చేసుకుంటూ రావాలి నీట్గా. సో అది కూడా మీరు షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ ఐకాన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మీకు తొందరగా వస్తాయి నేను అప్లోడ్ చేయగానే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. సో వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. ఫుల్ క్లౌడీ, బాగా వర్షం పడుతుంది. మా సైడ్ అయితే పక్కన ఒక కాలనీయే మునిగిపోయింది, అంత వాటర్ వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడైతే వర్షం బాగా పడుతుంది. సో వేది ఇంకా వర్షం పడుతున్నప్పుడే ఇంకా అంబ్రెల్లా తీసుకొని వచ్చాడనమాట. ఈ అంబ్రెల్లా పట్టుకొని ఆడుతూ ఉంటాడు ఇంకా వేద. సో ఇంత వర్షంలో నార్మల్గా అయితే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా. సో నేను డోక్లా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. సో దీనికి మనకి కావాల్సినవి కూడా రెసిపీ షేర్ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది శనగపిండి, ప్యూర్ శనగపిండి అనమాట. శనగపప్పు తీసుకొని పట్టిస్తున్నాను ఈ మధ్య ఒక 2-3 months నుంచి. సో దీంట్లో ఒక స్పూన్ చక్కెర, నేను ఆల్రెడీ కలిపేశాను, మిక్స్ చేసినాక వీడియో స్టార్ట్ చేశాను. సో అందుకని మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ అనమాట దీంట్లో వేసి, ఇలా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒక పెద్ద బౌల్ ఆఫ్ శనగపిండికి ఇది. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలా రెస్ట్ ఇవ్వాలి. సో 10 minutes అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలి. తర్వాత 10-20 minutes అలా మూత పెట్టేయాలి. నేను మీకు వెదర్ చూపిస్తాను. సో వెదర్ అయితే ఇలా ఉంది. సో 20 minutes నేను అది ఎలా పక్కన పెట్టేశాను. వేద యాపిల్ తింటున్నాడు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట. సో ఇదిలా ఇంత కొంచెం సేపు ఇలా బయటనే కూర్చొని రెయిన్ని ఎంజాయ్ చేస్తాను. తర్వాత నేను ఇంకా దీనికి డోక్లాకి ఎంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండవండి, సేమ్, కానీ బయట టేస్ట్ యమ్మీగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా వర్షం ఎంత చాలా స్పీడ్గా పడింది అనమాట వర్షం అయితే. సో నార్మల్గా అయితే అరటికాయ బజ్జీ, బీరకాయ బజ్జీలు, లేకపోతే ఆనియన్ తక్కువ వేసుకుంటాము. అరటికాయ అంటే అరటికాయ, బీరకాయ 2 అనమాట. సో దీంట్లో మనం ఈ ఒక్క ఈనో ప్యాకెట్ వేసేసుకోవాలి. వేసుకుంటే ఇలా మనకి వేసుకొని కలుపుతుంటే చూసారు కదా మీకు ఎలా అయిందో పిండి. సో ఇలా అయిపోతుంది అనమాట గట్టిగా కన్సిస్టెన్సీ అంతా. సో ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీకు కేక్ టిన్ కానీ లేకపోతే ఏదైనా కింద ప్లెయిన్ ఉన్న టిన్ అది తీసుకోవాలి. స్టీల్దైనా ఇది ఇలా కేక్ టిన్ అయినా తీసుకొని మొత్తం ఆయిల్ గ్రీస్ చేసేసేయండి దీనికి అన్ని సైడ్స్లో. మనం కేక్ ఎలా చేస్తామో అలా దాంట్లో ఈ బ్యాటర్ వేసేసేయండి. సో ఇలా ఈ బ్యాటర్ వేసేయండి. చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. మనం ఈనో ప్యాకెట్ వేయగానే ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇలా కొంచెం ట్యాప్ చేయాలి. చూసారు కదా బబుల్స్ ఏమన్నా ఉంటే అలా క్లియర్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒక మందం ప్యాన్ తీసుకోండి, గట్టిగా లావుగా ఉండాలి. ఇది పాతకాలం కుక్కర్ అనమాట. అప్పుడులో మంచిగా మందంగా వస్తుండే కదా ఆ కుక్కర్ అనమాట. సో దాని మీద నేను ఏదైనా మీరు కటోరీ, ఇది రింగ్ సైజ్ లేకపోతే మీ దగ్గర కటోరీ ఉన్న కటోరీ అయినా పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో 20 minutes తర్వాత ఇలా చెక్ చేసుకోండి. నేను చెక్ చేస్తుంటే ఇక్కడ పోయింది. సో ఇలా చెక్ చేసుకోండి. తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది గుజరాత్ వాళ్ళ డిష్, వాళ్ళు ఆవాలు ఎక్కువ తింటారు. సో దీనికి మెయిన్గా ఆవాలు ఎక్కువ, బట్ నేను అంత ఎక్కువ ఆవాలు ఏమి వేయలేదు. జీలకర్ర కూడా వేసాను. అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర లేదు, సో అందుకని నేను కొత్తిమీర వేయలేదు. సో ఇలా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను.
దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈనోలో సాల్ట్ ఉంటుందన్నమాట. సో సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. అండ్ మీరు ఎల్లో కలర్ రావాలని పసుపు కూడా యాడ్ చేయొద్దు, రియాక్షన్ అవుతుంది. సో పసుపు కానీ సాల్ట్ ఎక్కువ కానీ యాడ్ చేయొద్దు. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బంద్ చేసేయండి స్టవ్. సో ఈ వాటర్ ఎందుకంటే మనకి ఇప్పుడు శనగపిండిది గట్టిగా అవుతుంది, అంటే సాఫ్ట్గానే ఉంటుంది, బట్ తింటుంటే ఇంకా సాఫ్ట్గా రావాలి కాబట్టి మనం ఇలా వాటర్ యాడ్ చేసామన్నమాట. సో దీనికి మొత్తం ఇలా కొంచెం కట్స్ లాగా పెట్టేసుకోండి. ఇది కొంచెం వేదు పట్టుకొని పీకేసాడు, అందుకే ఇలా వచ్చింది. నేను మీకు లాస్ట్ టైం చేసిన ఫొటోస్ చూపిస్తాను, అది మాత్రం అసలు ఇంత కూడా ఏం కాకుండా వచ్చిందనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం ఈ వాటర్ మిక్స్ ఇది వేసేసుకోండి పైనుంచి మొత్తము. ఒక 2 మినిట్స్ కాగానే మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు డోక్లా చాలా సాఫ్ట్గా, చూసారు కదా ఎంత సాఫ్ట్గా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అనమాట. ఇది నేను లాస్ట్ వీక్ చేశాను అనమాట, దాని పిక్చర్స్ చూసారు కదా. సో ఇవి అనమాట పిక్చర్స్. తర్వాత ఇంకా వర్షం అలానే పడుతూనే ఉంది కంటిన్యూస్గా, ఒక 4 అవర్స్ అలా వర్షం పడింది. సో మేము ఇంకా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇది ఇంకా ఇక్కడ యాపిల్ ఇంకా అయిపోలేదు, అది తినుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో వాటర్ పడుతున్నాయి పైనుంచి, అవి చూస్తున్నాడు వంగి. సో ఇలా వర్షాన్ని చూపిస్తూ ఆడుకుంటూ ఏం చేసి యాపిల్ పడేసాడు. అంతే, ఏదైనా సరే బయటికి ఇస్త్రీ కొట్టడం అంతే వేది పని. సో హోప్ అందరి దగ్గర పడిండొచ్చండి వర్షము బాగా. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి ఈవినింగ్ అవ్వగానే వర్షం పడుతుంది కదా, కానీ స్పెసిఫిక్గా ఈరోజు మాత్రం చాలా పడింది. ఒక 3-4 అవర్స్ అసలు ఎప్పుడు అంతగానం పడలే, అంత పడింది అనమాట. సో ఇలా వేదైతే వర్షం ఆడుకుంటూ ఉన్నాడనమాట. దాని తర్వాత ఇంకా మేము ఫర్నిచర్ చేసుకొని మొత్తం సెటప్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ మాత్రమే అయింది. ఇంకా మెల్లిమెల్లిగా క్లీనింగ్ అండ్ అన్నీ సర్దుకోవడం అలా చేస్తూ ఉన్నాను అనమాట మెల్లిమెల్లిగా. సో ఈరోజు మీతోని డైనింగ్ దగ్గర డబ్బాలు అవి డైనింగ్ ఆర్గనైజేషన్ చూపిస్తాను, నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. సో చూసారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయో. సో ఇది డైనింగ్ దగ్గర అనమాట. సో ఈ గ్లాసెస్ అవి ఫిట్ చేయకుండా మేము పైనకి షిఫ్ట్ అయ్యామన్నాను కదా, సో కిందికి వచ్చిన తర్వాత ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసామన్నమాట, ఎందుకంటే ఫిట్టింగ్ ఇంకా మొత్తం అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు దీన్నంతా తీసేసి సర్దాలన్నమాట నీట్గా, ఇక్కడిదక్కడ సామాన్ పెట్టేయాలి. సో ఈరోజు ఈ వర్క్ పెట్టుకున్నాను, వీకెండ్ కాబట్టి. సో వేది ఇంకా నాతో పాటు వేది కూడా సర్దడం అలా చేస్తూ ఉంటాడు. సో ఇలా అయితే ఫస్ట్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇవన్నీ వేదుకు అందుతాయి అనమాట, ఆ పైన సెల్ఫ్ ఒకటి అందదు, ఇది చేరేసుకుంటే ఈజీగా అందేస్తుంది. సో నేను ఆ పైన సెల్ఫ్లో క్రాకరీ అవి పెడదాం అనుకుంటున్నాను, ప్లేట్స్ బౌల్స్ అవన్నీ. సో ఇంకా కింద అయితే నార్మల్గా పప్పులు అవన్నీ ఉంటాయి కదా, కందిపప్పు మినపప్పు అవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్ అవన్నీ పెడదామనుకుంటున్నాను. డీమార్ట్ నుంచి నేను 1.5 మంత్కి సరిపడా సామాన్ తెచ్చేసుకుంటూ ఉంటాను ఒకటేసారి. సో ఈ లాక్డౌన్ వల్లనే ఇంటి దగ్గరనే తెచ్చుకోవాల్సి వస్తుంది. బట్ ఎంత తీసుకుంటున్నాను ఏంటో అసలు అన్నీ మనీ అయిపోతున్నాయి, బట్ సామాను అసలు ఇంట్లో కనబడట్లేదు. సో అందుకని ఇంకా డీమార్ట్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో డీమార్ట్కి వెళ్ళి ఒకటేసారి ముందులాగా 1.5 మంత్కి తెచ్చుకుంటే అన్నీ ఇంట్లోనే ఉంటాయి, మనకు నార్మల్గా ఇక్కడ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇంకా అదే చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే ఆ క్రాకరీస్ మొత్తం అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టానమాట. ఇంకా కొన్ని పైన కూడా పెట్టేశాను, అవి ఇప్పటికైతే ఏం తీయలేదు. అవి మళ్ళీ ఇంకొక రోజు తీసి, అవన్నీ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, సో అవన్నీ మళ్ళీ ఇంకొక సెల్ఫ్లో అడ్జస్ట్ చేయాలి పక్కన సెల్ఫ్లో. ఇప్పటికైతే ఇక్కడ కింద ఉన్న సెల్ఫ్లో అవన్నీ తీసి పెట్టేశాను అనమాట.
అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ క్రాకరీ మొత్తం ఒక సంచిలో పెట్టానన్నమాట. ఇవన్నీ ఈ క్రాకరీ సెట్, ఈ డిన్నర్ సెట్ది మొత్తం బౌల్స్ వేది పగలగొట్టేశాడు అనమాట. 2 పెద్ద పెద్ద బౌల్స్ వచ్చిండే, దాని మూతలు ఉన్నాయి, బౌల్స్ పగలగొట్టేశాడు. సో దాని ప్లేస్లో నేను వేరే బౌల్స్ తెచ్చుకున్నాను. అంత పెద్దవి కూడా నాకు పట్టవన్నమాట. సో నార్మల్ మీడియం సైజ్వి అలా ఒక 3 తీసుకొని వచ్చుకున్నాను. సో దీనికి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. అవి వైట్ షేడ్లోనే తీసుకొచ్చాను అనమాట. సో ఇది నేనే ప్రిపేర్ చేశానమాట. ప్లేట్ స్టాండ్, మా ఇంట్లో ఫర్నిచర్ మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, వాటితోని అది మూలలు అవి కొట్టి అలా నేను ప్రిపేర్ చేశాను. సో ఇంకా కూడా ప్రిపేర్ చేశాను బాక్సెస్. కిచెన్లో సెల్ఫ్లో ఇలా బాక్సెస్ పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఒకటి తీయాలంటే వెనకాల ఏమున్నాయో కనబడదు. సో అన్నీ తీయాల్సి వస్తుంది. సో దానికోసం ఇలా స్టెప్స్ వైజ్గా ఒక పీట లాగా కూడా చేశాను. అది కూడా మీకు చూపిస్తాను అనమాట. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా. సో ఆ ముక్కలు పడేయకుండా అలా చేశాను. దేవుడికి ఒకటి అండ్ సెల్ఫ్లో ఒకటి, ఇంకా కొన్ని ఇట్లా దీపావళికి స్టెప్స్ లాగా పెట్టి బొమ్మల కొలువు పెడతారు కదా, ఆ స్టెప్స్ చేసుకున్నాను నేనే అనమాట. సో అలా ముక్కలు అయితే పడేయకుండా ఏవో ఒకటి యూజ్ చేశాను. సో ఇదైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్లేట్స్ అవి పెట్టడానికి వస్తుంది నార్మల్గా మొత్తం. సో ఇవి చిన్నవి అండ్ పెద్దవి ఉన్నాయి. చిన్నవి 12, పెద్దవి 12, కప్స్ 12, అన్ని స్పూన్స్ 6 ఏమో, 2 పెద్ద బౌల్స్ వచ్చాయి. అలా డిన్నర్ సెట్ అనమాట. పెద్ద డిన్నర్ సెట్ ఉంది ఇది. సో ఇది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను. గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. గ్లాస్ ఏమంటారు, వాటర్ గ్లాసెస్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, ట్రేస్ ఉన్నాయి, మొత్తం ప్లెయిన్ వైట్ లాంటివి. సో అవి అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను. చెప్పాలంటే ఇప్పటివరకు ఒక 1-2 టైమ్స్ యూజ్ చేశాను. సో అవి యూజ్ చేయాలంటే భయం అవుతుంది. ఇవైతే అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకని ఇవి ఇక్కడ కిందనే పెట్టుకున్నాను. అవి మాత్రం పైన పెట్టించేసాను. సో ఇప్పుడు తీయాలి, మళ్ళీ ఎప్పుడైనా తీసి కింద పెట్టుకోవాలి, అవి కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది పక్కన సెల్ఫ్. ఇలా అయితే పెట్టేశాను ప్లేట్స్ అన్నీ. సో మంచిగా సెట్ అయిపోయాయి అనమాట. ప్లేట్స్ అయితే నేను చేసింది ఏం వేస్ట్ అవ్వలేదు. సో వేద శానిటైజర్ బాటిల్ ఉంటుంది కదా పెద్దది, ఆ క్యాన్ తీసుకొని ఆడుతుంటుంటే మా హస్బెండ్ పైన పెట్టేశాడు. ఇలానే అయిపోతుందండి. వేదికి ఏదైనా దొరకగానే మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదో వర్క్లో ఉంటాము, సో ఆ ఐటమ్ ఏదైతే వేది తీసుకున్నాడో అది తీసుకొని ఎక్కడో వర్క్లో ఉంటాం కాబట్టి అక్కడ అందకుండా అక్కడ పైన పెట్టేస్తాము. మళ్ళీ అది దొరకడం చాలా కష్టం. అలానే మొత్తం మెస్సీ అయిపోతుంది అనమాట. మళ్ళీ సదురుకోవాలి, మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పిల్లలు ఏది తీయకుండా అలా ఆడుకునేటట్టు ఉంటే అయితే ఏం మెస్సీ అవ్వదు. బట్ ఏదైనా అంటే ఏదైనా తీసేస్తాడు. ఇప్పుడు చూసండి, ఈ శానిటైజర్ బాటిల్ తీసాడు. సో ఇది ఇక్కడ పెట్టాం, మళ్ళీ ఇది తర్వాత గుర్తుండదు అనమాట. అవసరం ఉన్నప్పుడు గుర్తురాదు, అస్సలు వెతకాల్సి వస్తుంది ఫుల్. సో ఇప్పుడైతే ఇలా ఉన్న గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, ఇవన్నీ జ్యూస్వి, ఇవన్నీ కాఫీ కప్స్, టీ కప్స్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసేసాను ఇవన్నిటిని. సో ఇంకా సర్దుతున్నాను అనమాట. మొత్తం పైన దాంట్లోనే పట్టిద్దామని ఫిక్స్ అయిపోయాను, ఎంత గచ్చిబిచ్చి అయినా. ఎందుకంటే వేతికి అందదు కాబట్టి, చైర్ వేసుకున్న అందదు. ఈ సెకండ్ సెల్ఫ్లో ఈజీగా అందేస్తుంది అనమాట. సో అన్నీ పైనకి ఇప్పటికైతే అలా పెట్టేస్తున్నాను. తర్వాత పైనుంచి తీసిన తర్వాత అటు సైడ్ దాంట్లో కూడా పైన ఇవే ఫిక్స్ చేసేస్తాను అనమాట. మొత్తం క్రాకరీకే సరిపోతుంది అది పైన సెల్ఫ్ మొత్తం. సో ఇప్పటికైతే ఇలా పెట్టేస్తున్నాను. సో ఇవి బౌల్ శిల్పారామంలో తీసుకున్నాను. అండ్ సూప్ కప్స్, ఇది ఒక సెట్ ఉందన్నమాట నా దగ్గర. సో ఇలా ఇదైతే అయిపోయింది. పైన సెల్ఫ్, ఇంకా అక్కడ వర్తమానాలు ఉంటాయి కదా, అవి కూడా అక్కడే పెట్టేసాను తర్వాత. సో ఇప్పుడైతే కింద బాక్సెస్ అన్నీ తీసేస్తున్నాను. సో ఏదెక్కడ అంటే సెట్స్ ఉంటాయి కదా, సెట్కి తగ్గట్టు అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మొత్తం ఆల్మోస్ట్ స్టీల్ బాక్సెసే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఒక 4-5 మాత్రం ప్లాస్టిక్ ఉన్నాయి. సో అవి అక్కడ పక్క సెల్ఫ్లో పెడుతున్నాను. బట్ అలా పెట్టాల్సింది లేకుండే నాకు పెట్టిన తర్వాత అనిపించింది అది బయటకు కనిపిస్తున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా చేంజ్ చేస్తాను అనమాట. సో ఇప్పటికైతే ఇలా పెడుతున్నాను అన్నీ.
సో కింద సెల్ఫ్ అయితే ఫిక్స్ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇవన్నీ సేమ్ మోడల్ అనమాట. 5 సెట్ ఉన్నాయి, 5 సెట్ అలా పెట్టేశాను. కిందవి కూడా సెట్. సో అవి సాసెస్, సెరామిక్ అన్నీ పైన పెట్టేశాను అనమాట. సో ఇవన్నీ సెట్ ఇలా మొత్తం పెట్టేసుకున్నాను. దీంట్లో ఏముంటాయండి, బియ్యం పిండి, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇలా అన్నీ, చక్కెర 2 డబ్బాల చక్కెర ఉంటుంది. సో ఇలా పైన 2 సెల్ఫ్స్ అయితే అయిపోయాయి. ఇంకా నేను కింద సెల్ఫ్స్ రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో మధ్య మధ్యలో సదురుతూ ఉంటాడు నాతో పాటు వచ్చేసి. సో ఇంకా అక్కడ పక్కన అయితే ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఎండు మిర్చివి, తర్వాత అప్పడాలు, తర్వాత ఒక దాంట్లో బిర్యానీ బియ్యం, అవన్నీ కొంచెం ప్లాస్టిక్ దాంట్లో ఉన్నాయి. అవన్నీ పక్క దాంట్లో, అంటే సెట్ లేని వాటివి అక్కడ సైడ్ దాంట్లో పెడదామని ఫిక్స్ అయిపోయాను. బట్ అక్కడ పైన పెట్టేసరికి అదంతా ఏమంటారు, అంత నీట్గా అనిపించలేదు. గ్లాస్తో బయటకు కనిపిస్తుంది. సో ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ లైన్గా కింద కూడా 4 దాంట్లో పెట్టాను కదా, అవి తర్వాత తీసి దాంట్లో పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే ఇలా వేద్ అన్నీ సదురుతూ ఉన్నాడు. ఇదండి నా ఆర్గనైజేషన్ అయితే ఇలా అయిపోయింది. ఈరోజు వర్క్ అయితే బయట వర్షం పడుతుంది, నేను ఇంకా ఎంతసేపు అని బయటకు వచ్చామని ఇలా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను డైనింగ్ దగ్గర. సో చూసారు కదా, ఇక్కడ ఇవైతే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసాను అనమాట. అన్నీ అయితే ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇక్కడ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్స్ అవి ఆల్రెడీ ముందే చేసేసుకున్నాను. సో ఇంకా వాటితో అయితే ప్రాబ్లం లేదు. బట్ నెక్స్ట్ వీక్ ఇవి కొంచెం చేంజెస్ చేయాలి. ఇప్పుడు పెట్టిన విధంగా కాకుండా వేరేలాగా పెట్టాలి. అందరూ లాగ్స్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నేను లాగ్స్ చేస్తున్నాను. అండ్ కుకింగ్ రెసిపీస్ అవి పెడితే అంత వ్యూస్ ఏం రావట్లేదు. సో నేను అందుకే లాగ్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ నేను మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంటర్వ్యూస్ కానీ ఇంట్లో నుంచే జరుగుతున్నాయి కదా ఆన్లైన్ ఇంటర్వ్యూస్. సో వాటికి టిప్స్ చెప్తానమాట. అది నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. అండ్ ఒక డిమార్ట్ హాల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఇవి నా అప్కమింగ్ వీడియోస్. ఇంకా మీరు ఏమైతే వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఐకాన్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ చేయకుండా వీడియోస్ చూసేయచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఆర్గనైజేషన్ అయిపోయింది. సో ఈ క్యాన్స్ చూసారు కదా, సేమ్ క్యాన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ ఉన్నాయి, అందుకని ఇలా పెట్టేశాను అనమాట ఇక్కడ. సో ఇలా పెట్టడం వల్ల బయటికి గలీజ్గా కనిపించాయి అనమాట, ఎందుకంటే గ్లాస్ ఉంది కాబట్టి. సో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్సెస్ కింద సెల్ఫ్లో కూడా సేమ్ ఉన్నాయి కదా, అవి ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇవి కింద దాంట్లో పెట్టేద్దాం అనుకున్నాను. సో అది నేను నెక్స్ట్ వీక్ ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఆర్గనైజ్ చేశాక మాత్రం ఇలా ఉందన్నమాట. ఇదైతే కొంచెం గచ్చిబిచ్చిగా ఉంది, పైన క్రాకరీది, బట్ కిందంతా ఇదంతా నీట్గా ఉంది. ఇదండి వీడియో వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అక్కడ కింద చూపిస్తున్న ప్లేస్లో గ్రైండర్ ప్లేస్ అనమాట, అది తిన్నాను అనమాట దోశ పిండి వేయడానికి. ఆర్గనైజేషన్ చూసారు కదా, ఇక్కడ అంతా గచ్చిపిచ్చిగా ఉంది, అన్నీ డిఫరెంట్ సేమ్గా లేవు, అందుకని ఇక్కడ కింద సెల్ఫ్ కూడా ఖాళీ ఉంది. వేరు బొమ్మలాగా పెట్టుకుంటాడు ఏదైనా పెట్టిన